లడ్డు పాట ఉంది. దిస్ గై ఇస్ లడ్డు పాట పాడి. యాంకర్ పేమెంట్ ఇట్లేదు. పేమెంట్ ఏముంది, లడ్డు కొద్ది ప్రసాదం పెడదాము. పాడేవాళ్ళు బెటర్, మనకి ఉండదు. వీడు పెద్ద దొంగ సోప్ ప్యాకెట్లు తింటున్నాడు. మొన్న సోప్ ప్యాకెట్లు తిన్నా నువ్వు, మొన్న తిన్నావుగా. యాంకర్ మన గుణాబాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు. గారింటి దగ్గర కొలువన్న శ్రీ వినాయకుడిని 5 రోజులు పూజించుకొని రేపు నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. కావున ఇవాళ వినాయకుడి దగ్గర లడ్డుపాట జరగనుంది. ఆసక్తి కలిగిన అందరూ వచ్చి లడ్డుపాట పాడాల్సిందిగా కోరుకుంటున్నారు. లడ్డుపాట ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది, అందరూ రావాలండి. లడ్డు ఎన్ని కేజీలో చెప్పు. 5 కేజీల లడ్డుపాట రావాలి. బండి భవానీ గారి పాట 7,500 చెప్పు. బండి భవానీ గారి పాట 7,500. లడ్డు పాట పాడుతుంది. అందుకే పెట్టా. ఎన్నిసార్లు గారు కన్నా రేపు ఖర్చు వీడియో చెప్తున్నా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అచ్చంపేట పనోడ బజార్ లాస్ట్ రోడ్ ఫ్లాట్లు. 5 రోజులు లడ్డుపాట జరుగుతుంది. మరి ప్రస్తుతానికి 7,500 జరుగుతుంది. చెప్పు. మీ ఏరియాలో దేవుడి దగ్గర వినాయకుడు దేవుడి దగ్గర లడ్డుపాట ఎంత జరుగుతుందో రేపు పొద్దున మా అమ్మ దగ్గర లడ్డు పాట ఇంకా రన్నింగ్ జరుగుతానే ఉంది. ఆసక్తి కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అచ్చింపేట అడ్రస్ చెప్పు. అచ్చింపేట అడ్రస్ నాకు తెలియదు, విన్న అడగండి. పర్వట్ బజార్ రసగుల్లా బజార్. గురు పానీపూరి బండి దగ్గరే లడ్డు పాట. మన సెక్సీ సూర్య మాట్లాడతాడంట. మరి మనూరు లక్ష్మణ గ్రామంలో మరి మాంసుబై ఎంకి ఛానల్లో మరి లడ్డుపాట జరుగుతుంది. మరి ప్రేక్షకులు అందరూ వీక్షిస్తారని కోరుకుంటూ వీడికి ముందు ఎక్కువ వాళ్ళకి ఏదో మాట్లాడుతున్నాం. లడ్డు పాట ఎంత పడేది కోతారవి లడ్డు పాట నుంచి చర్చించుకుంటున్నారు. మా మామయ్య ఎంత పడా మామయ్య? 5,76,000. నీ పేరేమైతే పెళ్ళి అయింది నీకు? మా మామయ్యకి పెళ్ళి అయిపోయింది. ఎవరు కామెంట్ లో మెసేజ్ చేయమాకండి. సంవత్సరం అయిందా? 7 నెలలు అయింది. ఎవరు కామెంట్ లో మెసేజ్ పెట్టద్దు. సుధీర్ ఇది కూడా అయిపోయింది. గురు పానీపూరి బండి వచ్చాడు. గురు నేను న్యూ సబ్స్క్రైబర్ భవానీ బండి బండి గురుగాడు ఇలా ఒక్కరోజు ఆగండి. అక్కడ లడ్డు పాట జరుగుతుంది. పాడే అప్పుడే 10,000కి మా లాలన్నారంటే 1,000 గురువు గారు లడ్డు పాట పాడండి. గురు పానీపూరి సెంటర్ 10,000. పానీపూరి 10,000 పాడే. నీ బండి అమ్మాయి తెంగుతాడు. బండి అమ్మి తెగండి పొద్దున. గురు పానీపూరి సెంటర్ 10,000 ఒకటేసారి. పానీపూరీలు మొత్తం అమ్మేటి వేరే పొద్దున. 10,000 లాంగ్వేజ్ కట్టేద్దామా? వీళ్ళిద్దరు చాలా పోటీగా తగాదాడుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం. గురు పానీపూరి దగ్గర డబ్బులు అడుగుతున్నా భవాని. ముందుకెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.